వైజాగ్లో క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు చూడండి. ఆ కిందనే మొత్తం మాల్స్ మొత్తం నిండిపోయారు. ఆ పైన చూడండి, అదైతే ఇంకా అసలు ఖాళీ అయ్యలేదు. ఇలా ఉందండి వైజాగ్ ఎన్ఆర్బిట్ మాల్. హైలైట్ కదా, ఫుల్గా జనాలతో నిండిపోయి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం వైజాగ్లో ఎన్ఆర్బిట్ మాల్ అయితే ఓపెనింగ్ అయిందనమాట. సో మనం ఈరోజు ఎన్ఆర్బిట్ మాల్ చూడడానికి అయితే వచ్చాం. ఎన్ఆర్బిట్ మాల్ ఎదురుగా అయితే ఉన్నాం. ఎన్ఆర్బిట్ మాల్ సాయంత్రం టైం, అది కూడా శనివారం కూడా ఎలా ఉందో చూడండి. బ్యాక్ సైడ్ మనకి ఎంట్రన్స్ ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఇది మెయిన్గా ఎన్ఆర్బిట్ మాల్ వచ్చేసరికి కాల్చెట్లపాలెం దాటాక ఒక ఆంధ్రజ్యోతి అంటే పూర్తి స్టేడియం దగ్గరలో ఉంటుందన్నమాట ఎన్ఆర్బిట్ మాల్. ఎన్ఆర్బిట్ మాల్ టు ఎలా ఉంటుంది ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు. మాల్ లోపలికైతే, మాల్ ఎంట్రన్స్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం. సో మాల్ ఇలా ఉంటుందన్నమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ మీకు ఇలా రోడ్ ఉంటుంది, అండ్ ఇలా 2 స్టెప్స్ రోడ్ ఉంటుంది. సో ఇలా మీకు ఇది వై జంక్షన్ అనమాట ఎన్ఆర్బిట్ మాల్. స్టార్టింగ్లో ఎన్ఆర్బిట్ ఇలా లోన్ నుంచి ఇలా లోన్కి వస్తే స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎన్ఆర్బిట్ మాల్. మాల్ స్టార్టింగ్ ఇక్కడ చెట్టు ఉంది చూడండి. ఇది వరకు ఇక్కడ చెట్లతో ఉండేదన్నమాట ఈ ప్లేస్ అంతా. ఆ చెట్లు ఏమీ పాడు చేయకుండా, సో ఆ చెట్లు అలాగే ఉంచి ఎన్ఆర్బిట్ మాల్ అనేది నిర్మించారనమాట. సో ఇది ఎంట్రన్స్ స్టార్టింగ్ గేట్. చాలా బాగుందండి ఈ ఎంట్రన్స్, చూసారా అలా ఉంది. సో స్టార్టింగ్ ఇక్కడ మనం చెకప్ చేసుకొని లోన్కి అయితే వెళ్ళిపోవాలి. లోన్కి మనం చెక్ చేసుకొని ఇలా ఫ్రంట్ చెక్ చేసుకొని ఎంట్రన్స్. జస్ట్ ఈ స్టార్టింగ్ ఎంట్రన్స్. ఇది లెఫ్ట్ సైడ్ ఇలా మీరు పైకి ఎలక్ట్రానిక్స్ కానీ అండ్ ఫుడ్ కోర్ట్ కానీ వెళ్ళాలంటే ఇలా వెళ్ళిపోవాలి. సో మీరు ఇలా వెళ్ళి మనం ఇంకా మ్యాపింగ్ కావాలంటే ఇక్కడ మ్యాపింగ్ ఉంటుంది. ఇక్కడ మనకి ఎక్కడికి వెళ్ళాలి అనేది మ్యాపింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఎంట్రన్స్ మ్యాపింగ్ అనేది మనం ఏ మాల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మాల్ సెలెక్ట్ చేసుకొని ఇలా సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మాల్ అనేది ఇన్ని మాల్స్ ఉంటాయి. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్ అంటే గ్రౌండ్ ఫ్లోర్ అని ఉంటుంది, ఫస్ట్ ఫ్లోర్ అంటే ఫస్ట్ ఫ్లోర్ అని ఉంటుంది, సెకండ్ ఫ్లోర్ అంటే సెకండ్ ఫ్లోర్ ఉంటుంది, ఇంకా థర్డ్ ఫ్లోర్లో థర్డ్ ఫ్లోర్ అని ఉంటుంది. ఇది థర్డ్ ఫ్లోర్, అండ్ ఇది సెకండ్ ఫ్లోర్, అండ్ ఇది ఫస్ట్ ఫ్లోర్, అండ్ ఇది అప్ గ్రౌండ్, ఇది గ్రౌండ్ ఫ్లోర్. సో ఇలా మీకు వేస్ ఉంటాయి అన్నమాట. మనం సెలెక్ట్ చేసుకొని మనం ఎక్కడికి వెళ్ళాలి. అప్ గ్రౌండ్ అయితే అప్ గ్రౌండ్ 1 or 2, 3 ఇలా మనం మ్యాపింగ్ చేసుకోవచ్చు. ఏ ఫ్లోర్లో ఏముందని తెలుసుకోవాలనుకుంటే ఈ మ్యాపింగ్ దగ్గర మనం అలా క్లిక్ చేస్తే కనుక ఇది అప్ గ్రౌండ్ ఉంటుంది కనుక ఇప్పుడు మనం ఫర్ సపోజ్ హెచ్ఎం దగ్గరికి వెళ్ళాలనుకోండి, హెచ్ఎండ్ఎం దగ్గరికి వెళ్ళాలంటే హెచ్ఎంఎం దగ్గర కొడితే టేక్ మీ దేర్ ఇలా వెళ్ళి ఇక్కడ చూపిస్తుంది కదా. సో ఇలా మనం షాపింగ్ చేయడానికి ఈ ప్లేస్ అనేది చూపిస్తుంది అన్నమాట. ఇక్కడ యారో మార్క్ చూపిస్తుంది. ఇప్పుడు ఏ ఫ్లోర్ ఎలా ఉంటుందనేది మనం చూసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం ఉన్నది ప్రస్తుతానికి యూజీ.
చాలా బాగుంది మాల్ అయితే. మొబైల్ షాప్ కూడా ఉంది, సామ్సంగ్ ఓపెన్ చేస్తారు. ఇక్కడ షాపింగ్ మా బాంబే స్టోర్ అని ఉంది, బాంబే స్టోర్. ఇక్కడ ఇది ఫస్ట్ ఫ్లోర్, కిందది అప్పర్ గ్రౌండ్, ఇది లోవర్ గ్రౌండ్ అయితే కింద ఉంది. లోవర్ గ్రౌండ్కి వెళ్దాం ఫస్ట్. రైడ్ షాప్స్ ఉన్నాయండి. ఇదే లాస్ట్ అనమాట గ్రౌండ్. ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చుంటూ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి కూర్చోడానికి చైర్స్ అవి పెట్టారు. సో మనం ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు, ఎంతసేపు కావాలన్నా కూర్చోవచ్చు. సో వెయిటింగ్ అనేది ఉంటుందన్నమాట. వెయిటింగ్స్ యాక్చువల్గా షాపింగ్ మాల్స్లో ఎక్కడ వెయిటింగ్స్ ఉండవు. సో నార్బిట్ మాల్లో మాత్రం వెయిటింగ్స్ అనమాట. సో ఇక్కడ చూడండి పైనుంచి అలా కనిపిస్తుందా, మొత్తం కనిపిస్తుందా, మొత్తం చూడండి ఎలా ఉందో పైన. అండ్ అక్కడ ఫ్లోర్స్, 5 ఫ్లోర్స్. ఇక్కడ షాపింగ్ మాల్కి సంబంధించిన ఇదంతా ఇక్కడ ఉంటుందన్నమాట. సో దీని కింద ఆల్రెడీ ఇంకా షాప్స్ అని ఇంకా మెల్లమెల్లగా ఓపెన్ అవుతుంది. మనం ఉండేది అప్పర్ గ్రౌండ్ కింద అనమాట. ఇది గ్రౌండ్ ఫ్లోర్. అండ్ దీనిపైన అప్పర్ గ్రౌండ్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ అండ్ సెకండ్ ఫ్లోర్ అండ్ థర్డ్ ఫ్లోర్, 3 ఫ్లోర్స్ ఉంటాయి కాబట్టి. సో టోటల్గా ఇప్పుడు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ స్టెరాయిడ్ అండ్ స్కెచర్స్ ఇక్కడ షాప్ ఉంది. సో స్కెచర్స్ షాప్ ఇక్కడ రీబక్ అండ్ ఆర్చో. సో ఇక్కడ నుంచి ఇలా అప్పర్ గ్రౌండ్కి, ఇది అప్పర్ గ్రౌండ్. అప్పర్ గ్రౌండ్లో నుంచి మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. ఇంకా మ్యాక్సిమం ఇంకా ఏమీ ఓపెన్ కాలేదండి, ఆఫ్ ఓపెన్ అయ్యాయి. కానీ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. ఈరోజు సాటర్డే కావడం వల్ల క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది నార్బిట్ మాల్ అయితే. సో ఇంకా సగం షాప్ అయితే స్టార్ట్ అవ్వలేదు. అండ్ ఫొటోస్ అవి తీసుకోవచ్చు. షాప్ అయితే మీకు ఇంకా చాలా షాపులు అయితే ఆన్ అవ్వలేదు. అండ్ చూడండి ఇవి ఎంత ఓపెన్ అవ్వాలి. నాకు తెలిసి ఇంకొక 1 మంత్ అయితే ఆల్మోస్ట్ షాప్ మొత్తం అన్నీ ఆన్ అయిపోతుంటాయి. చూడండి ఎంత నీట్గా ఉందో, ప్లేస్ అంతా చాలా చక్కగా ఉంది. ఇంకా స్టార్ట్ అయ్యి ఉంటే మొత్తం అంతా హైలైట్గా ఉంటుంది. సో ఇది ఇప్పుడు అది కింద గ్రౌండ్ ఫ్లోర్ అండ్ అది అప్పర్ గ్రౌండ్. ఇప్పుడు మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్. ఫస్ట్ ఫ్లోర్లో ఎలా ఉంది అంటే ఏం ఓపెన్ కాలేదు అనమాట. సో చెట్లు అయితే విపరీతంగా ఉన్నాయి. అండ్ మీకు కొన్ని షాపులు గోల్డ్ షాపులు అవి అయితే అవి ఆన్ అయినాయి. సో ఇక్కడ ఒక హాల్ అనమాట. మధ్యలో చెట్లు చూడండి చాలా బాగున్నాయి. సిట్టింగ్ ఏరియా హాల్లో. ఇక్కడ ఫుడ్ ఐ థింక్ కింద ఫుడ్ అయితే ఉంటుంది అనమాట. ఫుడ్ కోర్ట్ అంతా కింద అప్పర్ గ్రౌండ్లో ఉంటుంది. అండ్ డైమండ్స్, గోల్డ్ లాంటివన్నీ ఇక్కడ ఉంటాయి. ఈ షాపులన్నీ, ఆ షాపులన్నీ ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. సో థర్డ్ ఇంకా ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నాం. థర్డ్ ఫ్లోర్ అయితే ఇంకా ఓపెన్ కాలేదు. దీనిపైన సెకండ్ ఫ్లోర్ ఉంటుంది. ఇది ఫుడ్ కోర్ట్ దగ్గర మీకు ఇలా కనిపిస్తుంది హాల్ అంతా. హాల్ అంతా ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇదంతా ఇంద్రి అని చెప్పేసి మీకు ఆదిత్య వాళ్ళది, ఆదిత్య పిల్లర్స్ రీసెంట్గా ఓపెన్ అయింది. ఇందులో ఇదంతా గోల్డ్కి సంబంధించిన అంతా ఇక్కడ ఉంటుంది. నిజంగా హైలైట్ ఏంటంటే మధ్యలో ఇక్కడ చెట్టు ఉంది. మధ్యలో చెట్టు చూసారా ఎలా ఉందో. ఇది రియల్ అండి. ఇది ఎప్పుడుదో మర్రి చెట్టులా ఉంది. సారీ రావి చెట్టు మధ్యలో ఉంది కరెక్ట్గా.
సో ఎక్స్ట్రాడినరీగా ఉందన్నమాట. ఎప్పుడు మనం చెట్లు నరికి కడుతూ ఉంటాం కదా, సో మాల్ కట్టేటప్పుడే ఆటోమేటిక్గా డిజైన్ చేసుకున్నారు. మాల్కి సెంటర్ పాయింట్ ఈ చెట్టు అండి. చెట్టు మాత్రం హైలైట్గా ఉంది. సెంటర్ పాయింట్లో కానీ ఎన్ఆర్బిట్ మాల్ మాత్రం డిజైన్ చేసిన వాళ్ళు మాత్రం హైలైట్ అనమాట. చెట్టు యాక్చువల్గా మనం చెట్టు తీసి డిజైన్ చేసి అక్కడ చెట్లు ఆపడం లాంటివి జరుగుతూ ఉంటుంది, కానీ ఇక్కడ అలాంటి కాదు. ఇక్కడ చెట్టు ఉంటూనే డిజైన్ చేశారు. ఇక్కడ డిజైన్ చేసిన వాళ్ళకి మాత్రం హైలైట్ అని చెప్పచ్చు అనమాట. కొంతవరకు వర్క్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ పర్ఫ్యూమ్ షాప్ అయితే ఉంది. నీట్గా ఉంది. మేక్ యువర్ ఓన్ పర్ఫ్యూమ్. ఇక్కడ మనం చాలా రీల్స్లో చూస్తూ ఉంటాం కదా పర్ఫ్యూమ్స్. సో ఇక్కడ ఓన్ పర్ఫ్యూమ్ అయితే మేక్ చేసుకోవచ్చు. ఫుడ్ కోర్ట్స్ కూడా పైన ఉన్నాయండి. ఫుడ్ కోర్ట్స్ పైన కూడా పెట్టారు. చాలా పెద్దదండి, చాలా పెద్దది ఎన్ఆర్బిట్ మాల్. గ్రౌండ్ దగ్గర ఇక్కడ ఒక దగ్గర మాత్రమే ఫుడ్ పర్చేజ్ చేస్తున్నారు ఈ వ్యాన్ ద్వారానే. చాలా బాగుంది సిట్టింగ్ ప్లేసెస్ ఎన్ఆర్బిట్ మాల్లో. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో సిట్టింగ్ అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా కొన్ని వర్క్స్ అయితే జరుగుతున్నాయి. సో ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. మొబైల్ సిగ్నల్స్ అయితే ఏం లేవండి. మొబైల్ సిగ్నల్స్ అంటే చాలా తక్కువ సిగ్నల్స్ వస్తున్నాయి. సిగ్నల్ కూడా రావట్లేదు లోపలికి. లైటింగ్ హైలైట్ కదా. అయితే ఎక్స్ట్రాడినరీ లైటింగ్ అయితే. సార్ అది ఓకే ఓకే అవునా సార్? అవునా సార్? 10% అంటే ఓకే ఓకే. మరి హెచ్డిఎఫ్సి కూడా ఉంది కదా సార్ 10%కి. అప్పుడు ఎంత ఉంది సార్ మీది అవుట్ స్టాండింగ్? అంటే మ్యాక్సిమం వైజాగ్లో క్రౌడ్ అంతా ఇక్కడే ఉన్నారు చూడండి. ఆ కిందనే మొత్తం మాల్స్ మొత్తం నిండిపోయారు. ఆ పైన చూడండి, అదైతే ఇంకా అసలు ఖాళీ అయ్యలేదు. సో ఇంకా డిమార్ట్స్ లాంటివి ఏ మాల్స్ కూడా ఐ థింక్ ఈ 2 days 3 days వెళ్ళకపోరు. ఐ థింక్ 2 days 3 days ఖాళీగానే ఉంటాయి. ఎందుకంటే ఈ ఎన్ఆర్బిట్ మాల్కి మ్యాక్సిమం అందరూ సండే సాటర్డే కాబట్టి ఎలా ఉందో చూడడానికి కూడా వస్తుంటారు. అలా అంతా హైలైట్గా ఉంది ప్లేస్ అంతా. సో ఇదంతా లైటింగ్ బాగుంటుంది కాబట్టి ప్రతి ఫ్లోర్లో ఫుడ్ అయితే మీకు అవైలబుల్గా ఉంది. సో అవైలబుల్గా పెడుతున్నారు, ప్రతి ఫ్లోర్లోనే ఉంది. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే మీకు గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్లోనే మ్యాక్సిమం అవైలబుల్గా ఉన్నాయన్నమాట.
కింద ఫుడ్ సర్వీస్ కూడా ఉంది. మాల్ ఈ కార్నర్లో చూసిన ఒకలా కనిపిస్తుంది, వేరు వేరు డిఫరెంటేజ్ అనిపిస్తుంది. మాల్ పైన థర్డ్ ఫ్లోర్లో వచ్చేసరికి మీకు థియేటర్స్ ఉంటాయి. అందులో గారిది థియేటర్ ఉంటుంది అన్నమాట పైన. ఇలా ఉందండి వైజాగ్ ఎన్ఆర్పేట్ మాల్. హైలైట్ కదా, ఫుల్గా జనాలతో నిండిపోయి ఉంది. ప్రస్తుతానికి శనివారం కాబట్టి క్రౌడ్ చాలా ఎక్కువ మంది వచ్చారు. చెట్టు అయితే హైలైట్ అండి.